నమస్తే. 4వ పద్యంలో మొదటి 2 పేర్లు చెప్పుకున్నాము. ఆదరముప్ప మృక్కెడుదను, అద్రిసుత హృదయానురాగ సంపాదికి అని, దోషభేదికి అని. ఇప్పుడు 3వ పేరు ప్రపన్న వినోదికి. ప్రపన్నులు, వాళ్ళకి వినోదమును కలిగించువానికి అని. ప్రపన్నులు అంటే ఎవరు అంటే ప్రపత్తి చేసేవారు, ప్రపత్తి భావము శీలము కలిగి ఉన్నవారు ప్రపన్నులు. ప్రపత్తి అంటే ఏమిటి? అంటే ప్రకృష్టంగా గట్టిగా, పత్తి అంటే పడిపోవడము, పతనము, సాష్టాంగ ప్రణామం చేయడము, దండవత్ ప్రణామం అంటారు. నీవే తప్ప ఇతః పరం వెరుగను అని వేడుకోవడము, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని వేడుకోవడము. అలా వేడుకునే వాళ్ళని ప్రపన్నులు అంటారు. శ్రీరామచంద్రుడు కూడా అందుకే మనకి యుద్ధకాండలో విభీషణుడు వచ్చినప్పుడు ఆయన కూడా ఇలాగే ఒక ప్రామిస్ చేస్తారనమాట. ఏమిటి? నన్ను శరణు వాడిన వాడిని ఎవరికైనా సరే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఎలాంటి వాళ్ళకి? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అని. ఒక్కసారి సకృదేవ ప్రపన్నాయ, సకృత్ ఒక్కసారి ప్రపన్నుడినయ్యి నీ వాడిని అనంటే అలాంటి వాళ్ళందరికీ సర్వభూతేభ్య, అన్ని భూతాల నుండి కూడా వాళ్ళకి అభయం ఇస్తాను, ఎవరి నుంచి భయం రాదు అని. అలాగే ఇక్కడ ఈయన కూడా ప్రపన్నులకి వినోదము కలిగించేవాడు. వినోదం అంటే సంతోషము కలిగించేవాడు అని. అంటే వాళ్ళ కోరికలు తీరిపోతాయి, హాయిగా యోగక్షేమాలు నెలకొల్పుతాడు అని. ప్రపన్న వినోదికి. తర్వాత విఘ్నవల్లికాచ్ఛేదికి. ఛేదనము అంటే మనం కింద పద్యంలో కూడా తెలుసుకున్నాము, చింపడం, తరిగివేయడం, కత్తిరించడం అని. దేనిని ఛేదిస్తాడు ఆయన? విఘ్నవల్లికాచ్ఛేదికి. ఆ విఘ్నాలు అనే ఒక వల్లిక. వల్లిక అంటే మనం వల్లీదేవి అంటాము, అంటే వల్లి సేన అని. అంటే వల్లి అంటే ఇలాగా అల్లుకొని చుట్టూరు ఇలాగా ఇంకా విడదీయలేనంత గట్టిగా టైట్గా అల్లుకొని ఉంటుంది కాబట్టి ఆవిడ వల్లి అని. సో ఇవి ఇక్కడ వల్లిక మనకి ఏమిటంటే విఘ్నాలు అనే వల్లిక. ఒక తీగ అనుకోండి, దాన్ని తెంపడం మనకి చాలా సులువు. ఈ విఘ్నాలనే ఒక వల్లికలాగానే అల్లుకుపోతే మనం బ్రతకలేం, ఊపిరాడదు, ఊపిరి సలపదు. అలాంటప్పుడు వాటిని ఛేదించడానికి వినాయకుడు, భగవంతుడు మాత్రమే మనకి శరణ్యం అని. సో విఘ్నవల్లికాచ్ఛేదికి ఈయన అటువంటి వాడికి ప్రపన్నుడని నమస్కారము అని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.